విలియమ్స్ కు మళ్లీ నిరాశ మిగిలింది. నాసా మిషన్ వాయిదా పడింది. వ్యోమగాములు సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ రూపకల్పన చేసింది. ఈ క్రమంలో 4 వ్యోమగాములు ఫాల్కన్ 9 రాకెట్ లో బయలుదేరేందుకు సిద్ధం కాగా సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నాసా పేర్కొంది. బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలో 2024 జూన్లో సునీత విలియమ్స్, విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ప్రయాణికులను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లేలా రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఈ అంతరిక్ష వ్యోమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరిని ఇందులో పంపించారు. 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వారు ఇప్పుడు 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. సునీత విలియమ్స్, విల్మోర్ ప్రయాణించిన వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకోవటానికి ముందే అందులోని ప్రొపల్షన్ సిస్టంలో లీకులు వచ్చాయి. హీలియం లీకేజ్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అయినా సరే ఆ ఇద్దరు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు. అయితే తిరిగి రావటం ఇన్నాళ్లు ఇబ్బందిగా మారింది. అదే స్టార్ లైనర్ లో భూమిపైకి రిటర్న్ అవ్వటం అంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. దీంతో వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సునీత విలియమ్స్ 9 నెలలకు పైగా ISS లోనే ఉంటున్నారు. ఇలా అంతరిక్షంలో ఏకబికిన అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు నెలకొల్పారు. అయితే సునీతకు ఇది మొదటి రికార్డు కాదు. 2006, 2007లో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. సునీత విలియమ్స్ కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఈ 3 యాత్రల్లో కలిపి ఆమె 9 సార్లు అంతరిక్షంలో నడిచారు. ఈ సమయంలో ఆమె మొత్తం 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు.